నమస్కార్. మిమ్మల్ని ఇక్కడికి పిలిపించింది మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఇక మొదలు పెడదామా? ఇండియాలో ఇంతవరకు ఎవరూ వినని విధంగా బయటపడిన అవినీతి గురించి మాట్లాడడం కోసమే మిమ్మల్ని పిలిపించాను. అందుకే మనం సమావేశమయ్యాం. ఈ అవినీతిలో చిక్కిన డబ్బు 2000 కోట్ల రూపాయలుగా నకిలీ నోట్లు తయారు చేయబడి ఢిల్లీ నుంచి ఆగ్రాకు చేరుకున్నాయి. దీనంతటికీ సూత్రధారి ఎవరంటే ఆయన మిస్టర్ గుర్నీత్ గ్రోవర్. ఆయన ఫోర్డ్ కాంట్రాక్ట్ తీసుకుని ఇండియన్ కంపెనీకి 3 రెట్లు ఎక్కువగా అమ్మారు. ఒక విదేశీ కంపెనీ హస్తం కూడా ఉంది. ఇది దేశద్రోహం కాదా? దీనంతటికీ కూడా మూలకారకులు గ్రోవర్ కుమారుడైన కపిల్ గ్రోవర్ దుబాయ్ లో తెరిచిన ఒక బినామీ కంపెనీ ద్వారా జరిగింది. దానికి చెందిన లావాదేవీలన్నీ కూడా ఈ కంపెనీ దగ్గర ఉన్నాయి. దానికి సంబంధించిన వీడియోస్ అండ్ డాక్యుమెంట్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. सर, ये जो इश्यू है इसके बारे में खुलासा आप अभी क्यों कर रहा है? आने वाला इलेक्शन का एजेंडा है ये. Our motive is two should be win. Anyone worse and wrong should be punished. And this central minister should go to central jail. Thank you all. Excuse me, sir. Sir, don't you have any fat to talk against the kingpin politician? కమ్యూనిజం అనేది అన్యాయానికి ఎప్పుడు తల వంచదు. Thank you. Thank you. Sir, you have got an important call. हाँ बोल. ए साला, कुलकर्णी को बोलो. నమస్తే బైరామ్జీ. నమస్తే. కొత్త కేసు వేశారు కదా బా, మజా వచ్చిందా మీకు? మీలాంటి చిన్న పార్టీ వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారు? మీడియా అటెన్షన్ కే లియే హైనా? చెప్పండి ఎంత కావాలని. ఇస్కే లియే కర్తేనా? నేనేమి బ్లాక్ మెయిల్ చేయలేదు. బ్లాక్ మనీని హోల్డ్ చేశాను. ఓ అచ్చా, हम लोग तैयार है. नादो सलाह मीको मेरे तरफ से एक छोटी से बीट स्वीकार करें और मुझे वो एविडेंस दे दीजिए आप. मैंने सुना है आप बड़ा सिद्धि के सम के इंसान हो, बट लिसन, एवरीवन हैज अ ब्रेकिंग पॉइंट. अच्छा कोई बात नहीं. నేను భగవంతుని ప్రార్థిస్తాను మీరు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని. మీరు చింతించకండి. ఇక బయలుదేరుతాను. ఎవరు? ఏం చేస్తున్నావు? ఏం చేయదు, నన్నేం చేయదు. ఇకపై మీరంతా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. సార్, ఎలక్షన్స్ టైంలో పార్టీ సీఎం కు అసలు సపోర్ట్ చేయనే లేదు. ఇలా స్థానానికి వస్తారని ప్రజలందరూ నమ్మకం తెలియజేశారు. ఎందుకు సార్ నిర్ణయం తీసుకోవడానికి టైం పడుతోంది? పార్టీకి ఒక తెలివైన ఆలోచన ఉందమ్మా. ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీయే అది తీసుకుంటుంది. అందులో ఎటువంటి డౌటు ఉండదు. ఎలక్షన్ లో గెలిచాక మిమ్మల్ని అవాయిడ్ చేశారా? మీరు యువతీ యువకులు కాబట్టి ఇటువంటి ప్రశ్నలు లేవనెత్తడం చాలా మంచిది. ముఖ్యమంత్రి ఎవరనేది తదుపరి మేము తీసుకోబోయే చర్య. అందరికీ లాల్ సలాం. సార్ సార్ ఒక్క ప్రశ్న సార్. ముందు ఈ నిప్పులోకి ఐస్ క్యూబ్స్ వేసుకో.